10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తే బీఆర్ఎస్ జేబులోకి పోయినాయి. కరప్షన్ ఏటీఎం పెట్టి ఆ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసింది మోదీ. రిజర్వేషన్లు హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకీదార్లా ఉంటా. బీజేపీ వచ్చాకే దేశంలో బాంబ్ బ్లాస్ట్లు ఆగాయి. జూన్ 4న దేశం గెలుస్తుంది. 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ జిరాక్స్ కాపీలా మారింది. కాళేశ్వరంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కూడా కదిలిస్తలేదు. నారాయణపేట హైదరాబాద్ సభల్లో ప్రధాని మోడీ అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తే బీఆర్ఎస్ జేబులోకి పోయినాయని నరేంద్ర మోడీ గారే ఒప్పుకుంటారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డది అనేది నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి మాట. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకో కాళేశ్వరంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కదులుతలేదు అంటారు. కాళేశ్వరం పైన అంత దర్జాగా లూటీ చేస్తా ఉంటే మీరే అధికారంలో ఉండి ఒక సిబిఐ తొంగి చూడకపోయే, ఒక ఈడీ తొంగి చూడకపోయే కాళేశ్వరం కేసీఆర్ అవినీతి మీద. ఇప్పుడు తీరా వచ్చేసి కాళేశ్వరం మీద కాంగ్రెస్ పెన్ను కదిలిస్తలేదని చెప్పబడుతుంది. పెన్ను కదిలిచ్చింది ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. నిన్న మొన్న పోయి ఇక రిజర్వేషన్లు హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకీదార్లా ఉంటా అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇదివరకే చౌకీదార్ అనేటువంటి పదాన్ని వాడితే రాహుల్ గాంధీ గారు ఇంకోటి వాడిండని చెప్పి అదొక పెద్ద దుమారం లేపారు. మీరే చౌకీదార్ లెక్క ఉంటా అంటారు. మీరే ఏది మన సన్యాసిని నేను జోలే పట్టుకొని వెళ్ళిపోతానంటారు. కానీ చెప్పేటువంటి మాటలకు చేసేటువంటి పనులకు ఎక్కడ పొంతన లేదనేది కాంగ్రెస్ పార్టీ విమర్శ. బీజేపీ వచ్చాకే దేశంలో బాంబ్ బ్లాస్టులు ఆగాయి. ఎందుకు సార్? బాంబ్ బ్లాస్టులను మించినటువంటి గల్వాన్ లోయ చైనా ఆక్రమించింది. మొత్తం మన బార్డర్ అంతా ఇదంతా నాదే అని చెప్తా ఉంది. ఓ దిక్కు బాంబ్ బ్లాస్ట్లను మించినటువంటి మణిపూర్ బగ్గున మండిపోయింది. ఢిల్లీ బార్డర్ అంతా కుతకుతుడికింది మొన్నటిదాకా. జూన్ 4న దేశం గెలుస్తుంది. 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుందట. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ జిరాక్స్ కాపీలా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నాడు. ఇక నారాయణపేట హైదరాబాద్ సభల్లో ప్రధాని ప్రసంగించారు. నిజంగా ప్రధానమంత్రి అగ్రనాయకత్వం అంతా తెలంగాణ మీద ఇన్నిసార్లు వస్తా ఉన్నారంటేనే ఇక్కడ ఏదో చిన్న భయకంపితమైన చర్య జరుగుతూ ఉంది.